मेरा नाम है हवलदार तेलुगु में हवलदार से नायब सूबेदार से मैं अपना रिटायर्ड होके 24 साल सर्विस करके सही सलामत अपना देश के लिए घर के मैं अपना सही सलामत अपना बच्चा और अपना बीवी के साथ अपना परिवार के साथ मिलने के लिए आज आया हूँ। कल मैं रिटायर्ड हुआ था। मेरा सर्विस को दौरान सबसे पहले तो मेरे को मेरा शरीर अपना शरीर सबसे ज़रूरी होता है। सब कुछ मेरा सही सलामत हो के मैं वापस आया हूँ। मेरा सबसे पहले पोस्टिंग हुआ था हेमंतनगर महाराष्ट्र, वहाँ पे ट्रेनिंग किया। उसके बाद वहाँ से हम बबीना गया जहाँ पे यूपी है, यूपी के अंदर झांसी का बगल में पड़ती है। वहाँ से सीधा हम अपना पंजाब पठानकोट में किया। पठानकोट से राजस्थान गया, राजस्थान में जोधपुर के अंदर, जोधपुर से फिर दोबारा हम साउथ सूडान चले गया। साउथ सूडान जो मेरे को देश सेवा करने के लिए वहाँ पे भी मौका मिला अदर कंट्री में करके फिर वापस मैं अपना जोधपुर आके जोधपुर से फिर जम्मू चले गया। जम्मू के अंदर फिर वहाँ पे 3 साल नौकरी करके वहाँ से फिर वापस अमृतसर गया। मेरे कम से कम 6-7 पोस्टिंग पूरा करके लास्ट में जम्मू कश्मीर भी मेरे को मौका मिला था। वहाँ से करके सही सलामत फिर वापस सेंटर अपना ट्रेनिंग सेंटर करके मैं वापस आ गया था। ये मैं अपना दोस्तों के लिए और अपना प्यारे मेरा फौजी लोग जो हमारा 17-18 साल करके आया, और मैं अपना परिवार के लिए, मेरे भाई के लिए और मेरा चाचा के लिए, सभी के लिए, मैं अपना पूरा परिवार के लिए सभी को धन्यवाद करता हूँ। इसके साथ सभी लोग मिलके एक बार मेरे साथ भारत माता की जय पुकारेंगे। बोल भारत माता की, बोल भारत माता की, बोल भारत। ना ప్రధానమంత్రి మోదీ గారు చాలా మంచి స్కీమ్ పెట్టిండు। 4 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని దాన్ని వాపస్ ఎవరైతే ఆర్మీకి వెళ్ళాలనుకో మన ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ అవసరం। ఆర్మీలో ఫిజికల్ ఫిట్నెస్ లేదంత వేస్ట్। 24 సంవత్సరాలు చేసినట్టే మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి। ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మనం చేయలేము। ఈ 4 ఇయర్స్ కొరకు వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ మీకు బయట చాలా జాబ్స్ ఉన్నాయి। 10% రిజర్వేషన్ పెట్టిండు। ఆ 10% కొరకు ఇప్పుడు యువత ఒక రూట్లో వెళ్ళాలంటే మనం ఎన్సీసీ ట్రైనింగ్ చేసుకోవచ్చు। మళ్ళీ ఆర్మీకి వెళ్తే కూడా మన ఒక్కరి ద్వారా వేరే జనతకు కూడా మనం చాలా సజెషన్గా ఉంటుంది। మన దేశంను కూడా ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం। శాంసన్ 24 సంవత్సరాలు ఆర్మీలో చేరి ఈ దేశానికి విశేషమైన సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా శాంసన్కి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం, శాంసన్కి మిత్రులైనందుకు మేము కూడా ఈరోజు వాస్తవానికి గర్విస్తూ ఉన్నాం। ఈ దేశం మీద అభిమానంతో ఈ దేశానికి నా వంతుగా ఏదో కృషి చేయాలి, సేవ చేయాలని ఈరోజు ఈ దేశం మీద అభిమానంతో ఈరోజు ఆర్మీలో చేరిన శాంసన్ అనేక రాష్ట్ర సరిహద్దుల్లో అనేక యుద్ధాల్లో పాల్గొని 24 సంవత్సరాలు విశేషంగా సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నారు। ఈరోజు రాబోయే తరం కానీ నేటి యువతరం కానీ ఒక ఆర్మీ సైనికుడు పడుతున్న కష్టాలు, వారు శిక్షణలో ఉండగానే కానీ అదేవిధంగా వారు వృత్తిరీత్యా ఉన్నా కానీ వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క నిబద్ధత, వారికి ఈ దేశానికి పట్ల ఉన్న అభిమానం, కర్తవ్యాన్ని ఈరోజు ఒక సైనికుడి చరిత్ర, వారి జీవిత చరిత్ర ఈరోజు మనకు తెలియజేస్తుంది। కాబట్టి రాబోయే యువతరం కానీ విద్యార్థులు కానీ ఆర్మీలో చేరిన ఒక సైనికుడి యొక్క చరిత్ర చదివితే ఈ దేశం మీద అభిమానం కానీ ఒక క్రమశిక్షణ కానీ నిబద్ధత కానీ ఈరోజు మనకు తెలుస్తూ ఉంటుంది। ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఈ నేటి సమాజంలో స్వార్థ ఆలోచన లేకుండా ఎక్కడ వారి కుటుంబ సభ్యుడైన శాంసన్కి ఇబ్బందులు, ఆర్మీలో చేరితే ఇబ్బందులు ఏర్పడతాయని తెలిసి కూడా ఈరోజు ఈ దేశం కోసం, ఈరోజు ఈ దేశ రక్షణ కోసం, జాతీయ భద్రత కోసం వారిని ఆర్మీకి పంపించడం నిజంగా వారి కుటుంబ సభ్యుల గొప్పతనానికి కూడా నిదర్శనం। రాబోయే రోజుల్లో కూడా వారు పదవి విరమణ పొందిన తర్వాత ఈ దేశానికి సంబంధించిన సేవలు మిత్రులుగా మేము కానీ, సమాజం కానీ, దేశం కానీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది। రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ఆశీర్వాదంతో వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబము, వారి పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఒక మంచి
ఆలోచనతోటి ముందుకెళ్ళి ఈరోజు దేశానికి సేవలు అందించినటువంటి శ్యాంసాన్ గారికి వారి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై. మన నిజామాబాద్ జిల్లా వాసి మరి సిఎస్ఐ పూర్వ విద్యార్థి మరి దేశ సేవ కొరకై మరి ఆయన జీవితంలో దేశం కొరకు సేవ చేసే భాగ్యం కలిగింది. మరి ఆయన 24 సంవత్సరాలు దేశం కొరకు మరి సేవ చేసి ఈరోజు నిజామాబాద్ నగరానికి చేరుకుంటున్న సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా వివిధ కుల సంఘాలు ఇక్కడ యువత మరి అందరూ కూడా పార్టీలకు అతీతంగా వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. మరి శ్యాంసన్ గారు మరి దేశం యొక్క సేవ చేయడము మరి ఆయన మన నిజామాబాద్ జిల్లావాసి కావడం కూడా మాకు గర్వకారణంగా ఉంది. మరి ఇదే విధంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా దేశంలో సైన్యంలో పాల్గొనాలి. దేశ సేవ కొరకు ఒకటి అయితే మరి భారత సైన్యంలో చేరాలి, లేదంటే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद. भारत माता की जय, भारत माता की जय. जय हिंद, जय हिंद, जय जवान, जय जवान, जय जवान. భారతదేశాన్ని ప్రేమించి దేశ సేవకులకై 24 సంవత్సరాలు మా తండ్రి తన సేవలు ముగించుకుని పదవి విరమణ సమయమున ఈ దాసుని మా పట్టణాన్ని ఏర్పరుస్తూ చెల్లిస్తున్నాం. మహాదేవాలయంలోకి ప్రవేశిస్తుండగా మీ కృపా సహాయము మీ ఆరోగ్యం ప్రార్థన జీవితాన్ని మీ దాసులకు దయచేయమని ఇందులో కార్యక్రమంతో కూడా మీ చేతికి సమర్పిస్తాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మన ప్రియులు శాంసన్ గారు జమ్మూ కాశ్మీర్లో ఉండి భారతదేశ సేవ చేసి 24 సంవత్సరాలు వారి సేవను ముగించుకొని ఎన్నో రీతులుగా ఆపదలు వేదనలో దుఃఖంలో దేవుడు వారికి సహాయకుడై ఉండి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సంతోషంగా ఈ పదవి విరమణ సందర్భంలో తిరిగి నిజామాబాద్ పట్టణానికి దేవుడు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ దేవుడు వారిని ఇక నుండి రానున్నటువంటి రోజుల నుండి మంచి ఆరోగ్యాన్ని వారికి దేవుడు అనుగ్రహించాలని సుఖశాంతులతో దేవుడు దీవించాలని వారి కుటుంబం అంతే కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూర్తిగా ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా వారు పదవి విరమణ చేసుకున్నటువంటి కృపను దేవుడు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కృపాకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా ఆఫీసర్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. వారందరి పక్షమున మరి విశేషంగా మన నిజామాబాద్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి గురువులు జార్జయ్య గారి పక్షమున గురువుల పక్షమున హాస్టల్ కమిటీ పక్షమున వారికి ప్రత్యేకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాకర్ గురువుల వారు మన మధ్యలో ఉన్నారు. కిరణ్ గారు కూడా ఆశీర్వాదం చేయవలసిందిగా ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఎనలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభా. కృపగల దేవా, ఈ యొక్క దినమును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ఇదిగో నీ పరిశుద్ధ సమితంలో ఇదిగో మేమందరము కలిసి ఇదిగో నీ దాసు అయినటువంటి సొలొమోను
శాంసన్ గారి గురించి మీ పాద సన్నిధానానికి వస్తున్నాను ప్రభా. నేను నీ దాసులను ఎదిగినటువంటి దేవుడు, తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే నీవు నీ కుమారుడి ఎడల ఒక గొప్ప తలంపు కలిగినటువంటి వాడు. మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఈ లోకములో తన తల్లిదండ్రులకు ఒక చక్కటి కుమారుడిగా మీరు జన్మింపచేశారు. అయినా తన బాల్య దినములన్నీ కూడా ప్రభా మీ కుమారుడికి ఆశీర్వాదకరంగా మీరు మార్చారు. నేను తన భవిష్యత్ కాలంలో ఏమి చేయవలసినదో ఇదిగో ఈ కుమారుని శత్రువులను ఎదుర్కొనడానికి ఇదిగో నీ కుమారుని ప్రభా ఇదిగో సైనికుడిగా మీరు దీవించినారు. సైనికుడిగా తాను పదవి పొందుతున్న దినము మొదలుకొని ప్రభా ఇదిగో తన